28వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చదువుదాం. అదేవిధంగా 17వ వచనమును కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 5వ వచనము 17వ వచనాన్ని, రెండు వచనాన్ని దయచేసి చదవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. చాలు. 17వ వచనం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు ఏం బడును? ఇదేంటిది? పై వచనంలో దీవింపబడినని, కింద వచనంలో చెప్పింపబడినని రాయబడింది ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. దానంతటికీ ఒకే ఒక వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నీ ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అందులో ఒక దీవెన ఏంటో తెలుసా? నీ గంప దీవింపబడును. ఎవరి గంప? నా గంప దీవింపబడును. ఇప్పుడు 15వ వచనం చదివితే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అంటూ నీ గంప శపింపబడదు అన్నాడు. నువ్వు మాట వింటే ఏమవుతుందంట? గంప దీవింపబడుతుంది. నువ్వు మాట వినకపోతే నీ గంప ఏమైపోతుంది? శపింపబడుతుంది. దేవుడు రెండింటిని మన దగ్గరే పెట్టి ఏం కావాలో నువ్వు కోరుకో. నీ గంప ఆశీర్వదింపబడాలా, నీ గంప శపింపబడాలా? ఏం కోరుకుంటావు? దేవుని స్తోత్రం, అది నీ ఇష్టం. కోరుకున్నది నీకు కలుగును గాక. మీ కోరిక చొప్పున మీకు కలుగును గాక. ఎవడు కూడా ఏమండి శాపం ఎందుకు కోరుకుంటామండి? ఎవరైనా మేలునే కదా కోరుకుంటున్నాను అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రవ్వా నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తానని చెప్పడము, లేదా ప్రవ్వా నీ ఆజ్ఞలను నేను అనుసరించను అని చెప్పటం. కోరిక ఏంటి? నీ ఆజ్ఞ నేను అనుసరిస్తాను అంటే ఏంటి? దీవింపబడుతుంది గంప. నీ ఆజ్ఞ నేను అనుసరించను అంటే ఏమవుతుంది? శపింపబడుతుంది గంప. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో కొన్ని గంపల గురించి మనం పరిశీలన చేద్దాం. నిజంగా మొట్టమొదటిగా మనకి గంప గురించి బాగా చెప్పబడింది ఎక్కడంటే ఆదికాండం 40 అధ్యాయము భక్ష్యకారుని గంప. మొదటి గంప ఏంటండి? భక్ష్యకారుని గంప. చెప్పాలి, ఏ గంప? భక్ష్యకారుని గంప. ఈ భక్ష్యకారుని గంప నిజంగా శపింపబడిందా, దీవింపబడిందా? నిజంగా చెప్పాలంటే శపింపబడింది. ఆదికాండము 40వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినట్లయితే, అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి అతన్ని చూచి అతనితో ఇట్లనెను, నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీద గంపలో ఫరో నిమిత్తం సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద ఉన్న గంపల నుండి వాటిని తీసుకుని తినుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్చువల్గా ఇదేంటి తెలుసా? ఉద్యోగమును గురించి చెప్పబడుతున్నటువంటి మాట. మన ఉద్యోగాలు ఎలా ఉండాలి? దీవింపబడినట్లుగా ఉండాలి. మన ఉద్యోగంలో మనకు కలగకూడదు ఏంటి తెలుసా? శాపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నానో చెప్తాను. భక్ష్యకారుని గంప ఎందుకు శపింపబడింది? వారిరువురు ఏం చేశారు? కొంచెం ఆ 40వ అధ్యాయంలోకి వెళ్తే 1వ వచనం చదివితే, ఆదికాండం 40వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల ఏం చేశారు? తప్పు చేసిరి. ఏం చేశారంట? తప్పు చేశారు. ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారు. తప్పు చేయటను బట్టి ఇప్పుడు ఏమొచ్చింది? చెరసాల వచ్చింది. చెరసాల నుంచి ఇద్దరు ఒక రాత్రి ఒకలాంటి కళలే కన్నారు, కానీ వేరు వేరు భావములు గల కళలు కన్నారు. ఏంటి ఆ భావం? ఒక ఆయన భావం ఏంటంటే నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది. ఒక ఆయన భావం ఏంటంటే నీ ఉద్యోగం కాదు కదా, నిన్ను వేలాడదీయబోతున్నారు. దేవునికి స్తోత్రం. నిన్ను వేలాడదీయబోతున్నారు. ఏ? నువ్వు ఐగుప్తు రాజు ఎడల, ప్రభు ఎడల తప్పు చేశావు.
నీ గంప ఎందుకు ఆశీర్వదింపబడట్లేదంటే నీ ప్రభు ఎడలను తప్పు చేస్తే నీ గంప ఎందుకు ఆశీర్వదింపబడుతుంది? పై గంపలో ఎవరి కోసం ఉందంట పిండి వంటలన్నీ? ఫరో కోసం ఉన్నాయి సకల విధమైన పిండి వంటలు ఉన్నాయా? సమస్త విధములైన పిండి వంటలు. ఏమండి పిండి వంటలు ఎవరైనా కాదంటారా? పిండి వంటలు ఇస్తే అబ్బా. ఆ రోజు ఒక ఆయన అన్నాడు, ఆయనకి ఆ రోజు ఎందుకు పిండి వంట ఏదైతే తినాలనిపించిందంట. ఆయనకి ఎందుకు ఆ రోజు పిండి వంట తినాలనిపిస్తే ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆ సాయంత్రానికి ఒక తల్లి ఆవిడకి ఎవరు చెప్పినట్టుగా నా పిండి వంటలు చేసి ఇది తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి అన్నదంట. తీసుకొచ్చేస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, మీకు ఒక సాక్ష్యం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. మేము మా రూముల దగ్గర ఉన్నాం. మా రూమ్ ముందు ఒక ఏమంటారు దాన్ని, ఏదో అంటారు అబ్బా, ఇంటి ముందు ఒక చిన్నది ఏదోలా కడతారు కదా, గుడిసే పాక లాంటిది. దాన్ని ఏమంటారు? చుట్టిల్లు. చుట్టిల్లు తెలుసు కదా? చుట్టిల్లు దగ్గర దైవజనుడికి వచ్చినాడు. ఎందుకు అశోక్ ఈరోజు ఇడ్లీ తినాలనిపిస్తుంది అన్నాడు. ఇడ్లీ కాదు, గారెలు తినాలనిపిస్తుంది అన్నాడు. గారెలు తినాలనిపిస్తుంది అంటే ఎవడో ఆయన చెప్పినట్టుగా టర్రని ఒక ఆయన బండి వేసుకుని వచ్చి బాక్స్ తీసుకుని వచ్చి ఏం నాన్న అన్నాడు. ఏం లేదండి, ఇంట్లో గారెలు చేశాను, మా నాన్నకి నేను ఎత్తానని పట్టుకుని వచ్చాను అన్నాడు. ఇప్పుడే అన్నాడు ఆయన. ఇలాగ అన్నాడో లేదో వచ్చింది. నేను చూసాను. ఎవరైనా అలాగ పిండి వంటలు చేస్తే ఎవరైనా వద్దంటారా? కాదంటారా? పైపెచ్చి ఏమంటారు? అరే నా కోసం మా మీద ఎంత ప్రేమతో చేసావు. కానీ ఈ భక్ష్యకారుని తప్పుని బట్టి ఆ పిండి వంట ఎంత శ్రేష్టంగా ఉన్నా అంగీకారయుతము కాలేకపోయింది. కారణం, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా మనం దేవుని కోసం ఎన్ని వంటకాలు సిద్ధపరిచినా వ్యర్థమే. ఒక కంపెనీకి ఒక ఆయన చెకింగ్కి వచ్చాడంట. ఒక కంపెనీకి ఒక ఆయన చెకింగ్కి వచ్చాడు. కంపెనీలో ఉంటారు కదా, ఎవరుంటారు? కంపెనీ ఎండీస్, కంపెనీ ఎంప్లాయీస్, కంపెనీ సూపర్వైజర్స్, వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ చెకింగ్ ఆయన ఎలాంటి వ్యక్తి? కొంచెం స్ట్రిక్ట్. కాబట్టి ఏం చేద్దామో తెలుసా? ఇతన్ని బొట్టలో పడేయడానికి. దేంట్లో పడేయడానికి? గంపలో పడేయడానికి. బొట్ట గంప కొంచెం మా భాషలో ఒకటే కదా. ఇది గంపలో పడిపోవాలని చెప్పి 2 బస్తాలు మామిడికాయలు, ఏంటిది 2 బస్తాలు మామిడికాయలు కావాలంటే ఇంకో కొంత రుసుము సార్ ఏంటి సరే ఇవి మీ కార్లో పెట్టించుకుంటారు, అవన్నీ నాకెందుకు? ఆయన అన్నాడంటే అవన్నీ నాకెందుకు, ఇది మీకు కొంచెం ఉంచుకోండి. ఏంటది? కొంచెం అమౌంట్ మీకు సార్, ఇవన్నీ నా దగ్గర పప్పులో. ఒక మనిషి అంత అద్భుతంగా అంత నిజాయితీ పరుడుగా ఉంటే మన ప్రభు నీతిమంతుడు, యథార్థవంతుడు, మంచివాడు ఇంకెంతగా ఉంటాడు. ఏ గంప తీసుకొచ్చి నువ్వు పిండి వంటలు దేవుడికి పెట్టేసి తిన దేవుని దగ్గర తీసుకొచ్చి అయ్యా కాంచత్రం అయ్యా మా చేత్తో తీసిన యాజకుని తొలిముద్ద ఏం చేస్తున్నాం? తీసి ఇస్తున్నాం యాజకునికి. యాజకుడు తినాలి అని ఇస్తున్నాం. కానీ ఎన్ని ఇస్తున్నా ఏంటి? కుటుంబంలో లాభం లేకుండా పోతుంది. కారణం, ఈ భక్ష్యకారుని గంపలాగా దేవుని ఎలా తప్పు చేసేస్తూ, తప్పుల మీద తప్పులు చేసేస్తూ. ఏమండి, ఒక్క మాట చెప్పమంటారా? నన్ను ఓపెన్గా చెప్తున్నా, ఓకేనా? బాధపడదు ఎవరే. ఒకరోజు ఒక తల్లి దైవజనునికి ఫోన్ చేసిందంట ఒక అయ్యగారికి. అయ్యా, కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయ్యా, శ్రమలు ఇబ్బందులు ఎలాగా తాండవిస్తున్నాయంటే అలా తాండవిస్తున్నాయ్యా. పిల్లల మాట చెప్పాలి, పిల్లల మాట వినట్లేదయ్యా అంటే దయచేసి అంటే అమ్మ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండి వస్తాను. నువ్వు కూడా ఉపవాసము ఏమన్నాడు? నువ్వు కూడా ఉపవాసము ఉండి అన్నాడంట. మంచిదే కదా, ఉపవాసం ఉండంటే ఎలా అలాగనే అయ్యారండి. మీరు చెప్పినట్లుగానే అమ్మా చెప్పినట్లుగానే చేస్తాను అయ్యా, మీరు రండి. అమ్మా నేను ఫలానా రోజు 26వ తారీఖు 7వ నెల రాబోతున్నాను. అదే ఈ నెల 26వ తారీఖు నాకు ఖాళీ ఉందమ్మా, పరిచర్యలో మీ ఇంటిని దర్శిస్తాను, ప్రార్థన చేస్తాను, భయపడద్దు తల్లి అన్నాడంట. అయ్యా భయపడద్దు అంటున్నారు కానీ ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఉన్నాయి, చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది, అది అయిపోతుంది. నేను డైలీలు ఉంటాయి కదా 4-5
అవి వేసింది తల్లి. 26వ తారీఖు వచ్చింది. ఏ తారీఖు వచ్చింది? 26వ తారీఖు వచ్చింది ఆ నెల. ఎందుకంటే డేట్ ఇచ్చారు కదా. నాన్న ఈరోజు డేట్ ఎవరికి ఇచ్చావు అన్నాడంటే దయచేయండి అంటే అయ్యా పలానా తల్లికి ఇచ్చారు ఈరోజు డేటు, ఉదయాన్నే ఏంటి ఉపవాస ప్రార్థన అన్నారయ్యా అంటే, ఓన్లే ఆమెకి కుటుంబంలో ప్రార్థన పెట్టుకోదంట, కానీ నువ్వు బండిది అని ఒక పరిచారకుని చెప్పాడు. నువ్వు బండిది అది వెళ్దాం, అడిగెళ్ళి ప్రార్థన చేసి వద్దాం, తీసుకో బైబిల్ తీసుకో, తెల్ల సొక్క వేసుకో, భక్తి అలాగ ఉండేది. పరిగెడా అంటే స్నానం చేసి అయ్యా రెడీ అయ్యా 10 అయిందా వెళ్దాం పద. ఆమె మరిచిపోయి జీవిస్తున్న మరి కొంతమంది చెప్తాను బాగానండి. ఎలా వచ్చాడు, అలా బండి ఆపారంట. ఎవరు? పరిచారకులను దైవజనులు ఆపి లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్తుంటే లోపల ఆ రోజు ఉపవాసం ఉండమన్నారు కదా దైవజనుడు. కుర్చీ చేరబడిన కుర్చీ ఉంటుంది కదా, చేరబడిన కుర్చీ చక్కగా కూర్చుని వింటూ ఎదురుగా దృశ్యమును చూస్తూ అంటే ఏంటి టీవీ చూస్తూ అమ్మగారు చాలా సంతోష ఆనందంలో మునిగిపోయారు. ఎక్కడ ఏం చెప్పింది అయ్యగారికి? దైవజనుడికి ఏం చెప్పింది? మా ఇంట్లో ఎంత శ్రమలు ఉన్నాయి, ఏ శ్రమ పోద్ది, ఇంట్లో నుంచి పెట్టుకున్నాం కండ అంతా అక్కడే పెట్టుకున్నాం. పేడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఇంట్లో రోజు పేడ వేసుకుని ఏమంటున్నాం కంప అది కంప వస్తుందంటే ఎవరు రాదా? ఇచ్చడం ముందు పేడ బయటికి వేయరా కంప పోతుంది అని పేడ మొత్తం ఇంట్లోనే పెట్టాలి, కానీ కంపు రాకూడదు. షెంటు కొడదామా? ఏ షెంటు కొడతా కంపు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన వాళ్ళు చేయాలన్నమాట. అది మీరు ప్రార్థన అనే షెంటు కొట్టండి మా ఇంట్లో, మా ఇల్లు బాగుపెట్టుకోవాలి. కానీ నేను మాత్రం తప్పుల మీద తప్పులు ప్రభు ఎలా చేస్తూనే ఉంటాను. ఇంకా గంప ఏం తీసుకుంటుంది? అయ్యా ఏంటయ్యా సడన్గా వచ్చారా అంది. ఆ తల్లి ఏమందంట సేవకునితో, ఏంటయ్యా సడన్గా వచ్చారా? డేట్ ఇస్తే కదా వచ్చింది. ఆయన డేట్ ఇస్తేనే కదా వచ్చేది. నేను కాదయ్యా పిల్లోడు ఏదో చూస్తాడంటే, పిల్లోని పంపించిన నరకానికి నువ్వు వెళ్ళి నరకానికి ఏం తేడా లేదు. ఎవరిని పంపించు? పిల్లోని పంపించిన నరకానికి నువ్వు కూడా వెళ్ళు. మరి అంతే కదా. దగ్గరుండి అగ్గిలో తోస్తున్నారు. దగ్గరుండి ఎక్కడ తోస్తున్నారు పిల్లల్ని? భక్ష్యకారుని గంపను గురించి మాట్లాడుతున్నా నేను. వాడు ఐగుప్తు రాజు ప్రభు ఎడల తప్పు చేస్తున్నాను. మనమేమో ప్రభు ఎడల తప్పు మీద తప్పు చేస్తూ నా గంపలో ఉన్నవన్నీ ఆయన స్వీకరించాలంటే ఎలా స్వీకరిస్తాడు? ఆ గంప స్వీకరింపబడని గంపగానే ఉండిపోతుంది. ఆ గంప లక్ష్య పెట్టని గంప అయిపోతుంది. దేవుడిని పిండి వంట తినాలని ఎంత ఆశపడతాడు. నువ్వు పెట్టిన తినాలని దేవునికి కుతూహలం తెలుసా. దేవుడు ప్రజల ఎడల నిజంగా ఈ మాట అంటే చాలా మంది పిచ్చోడు. మనం క్రేజీ అబౌట్ జీసస్, కానీ ఈ క్రేజీ అబౌట్ అస్. ఆయన మన కోసం పిచ్చోడు అయిపోతాడు, మనం ఆయన కోసం పిచ్చోడు, కానీ ఆయన మన కోసం పిచ్చోడు అయిపోతాడు. నిజంగా పిచ్చోడు అయిపోతాడు. ఎంత పిచ్చి అంటే దేవుడికి మన మీద ప్రేమ, నిజంగా పిచ్చి ప్రేమ. కోపించిన వాత్సల్యత చూపించాడండి. మనం పిల్లలు ఎవరు కోపించిన వాత్సల్యత చూపిస్తున్నట్లుగా మనకన్నా గొప్ప దేవుడు. మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఉన్నాయని ఎదుగా మీ పరలోకపు తండ్రి ఇంకెంత మంచి ఉండవాలనుకుంటాడు. అలాంటి తండ్రిని కలిగి ఉన్నాం. కానీ ప్రభు ఏళ్ళ తప్పు మీద తప్పు చేస్తుంటే దేవుడికి ఏమొస్తుంది? ఆ గంప స్వీకరిస్తాడా? ఆ గంపను స్వీకరించడానికి ఇష్టపడతాడా? ఆ గంప శపింపబడిన గంపే. ఆ గంప ఏ గంప? ఆశీర్వాదింపబడిన గంపగా లేదు. ఉన్నత ఉద్యోగం తెలుసా? ఒక రాజుకి భక్ష్యకారునిగాను, ఒక రాజుకి పానదాయకుడిగాను ఉండటం అంటే ఉన్నత ఉద్యోగం. రాజుగారి ప్రాణాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? వీరి చేతిలోనే. ఎందుకంటే రాజుగారిని హతమార్చుటకు సకల పెద్ద ప్రయత్నాలు చేస్తుంటారు. వీళ్ళు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసే పిండి వంటలన్నీ కూడా ఏం చేస్తారు? వీళ్ళు ముందు తిని ఇందులో ఏమీ లేదు. రాజుగారికి ఇది చక్కని, రాజుగారికి కోపం వచ్చింది అనుకోండి పక్కన ఎగిరిపోతాడు. రాజుగారికి ఏముంటుంది తెలుసా? గట్టిగా మాట్లాడితే అహం, పొగరు, పోత్రం అన్నీ ఉంటాయి. అందుకే రాణిగారి దగ్గర ఉంటాం.
రాజుగారికి అన్నం వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు అనుకోండి, కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది, పరిస్థితి ఏంటి? చెప్పండి పరిస్థితి ఏంటి? కూర వచ్చి ముఖం మీద పడుతుంది. సీరియస్గా నేనే జోక్ చెప్పట్లే. అందుకే ఎందుకు తెలుసా అంత అసిస్టెంట్స్ ఉంటారో వాడి ముందు టేస్ట్ చేస్తుంది. బాగుంది, పర్వాలేదు అమ్మ, రాజుగారు తింటారు, సంతోషం. అబ్బా రాజుగారు తిన్నారా సంతోషంగా? రండిరా, వెరీ గుడ్. ఎవడరా చేసాడు వంట? అయ్యయ్యో పలానా ఆయన చేశాడు, తీసుకో. కానీ కరెక్ట్గా లేక భక్షికొద్ది అలా తప్పేం చేసి ఉంటాడు, చెక్ చేయకుండా ఇచ్చి ఉంటాడేమో. పెట్టండి ఏదో ఉండి అని ఉంటాడేమో, ఆ రోజు ఏదో ఉండి అని ఉంటాడు. అంతేనా? మరి ఎందుకు కోపం వచ్చింటుంది రాజుగారికి? తప్పు ఏం చేసి ఉంటాడు? పాన దగ్గర ఏం తప్పు చేసి ఉంటాడు? టేస్ట్ చేయకుండా ఇచ్చి ఉంటాడు ద్రాక్షరసం. కులిపోయిన ద్రాక్షరసం ఇచ్చి ఉంటాడు, పాడైపోయిన ద్రాక్షరసం ఇచ్చి ఉంటాడు. ఇలా ఎందుకు ఎలా అయిపోతుంది? కొన్ని సమయాలలో అన్ని ద్రాక్షలు కలిసేటప్పుడు కొన్ని ద్రాక్షలు పుల్లని ద్రాక్షలు, కొన్ని కులిపోయిన ద్రాక్షలు కలిసిపోతాయి. ఈయన ఏం చేయాలి? దాన్ని టేస్ట్ చేసి అమ్మ ఇది బాగా పక్కన పెట్టేయండి, వేరే ద్రాక్షలు తీసుకురండి, చెయ్యాలి. ఈయనేం చేసి ఉంటాడు? తప్పు అంటే ఏం చేసి ఉంటారా? టేస్ట్ చేయలేదు. అది నువ్వు చూసావా? మేము ఒక దగ్గర పరిచయం చేస్తున్న కాలంలో దానిమ్మకాయ ఉంటుందా? దానిమ్మకాయ ఏం చేస్తారు ఎవరైనా చెప్పండి? ఎలా వదిలిస్తారు? ఎలా కోసారు? చేతితో ఒలిస్తారు. పెద్ద బ్రహ్మలకు కోసి చేతితో ఒలిస్తారు. అలా ఒలిస్తే వాళ్ళు తినేవారు కాదు. ఒక రోజు నేను ఒలిస్తే ఒలిచావా అన్నాడు ఒక ఆయన. మీరు ఎలా ఒలుస్తారా? దానిమ్మకాయలు మా చిన్నప్పటి నుంచి ఎలాగే ఒలిచారు, మేము వేరేగా ఒలవలేదంటే అప్పుడు ఒక ట్రిక్ చెప్పాడు. ఫస్ట్ పైన కోసి ఇలా చేసి తిప్పి స్పూన్ పట్టుకుని టక చుట్టూ కొట్టు, ఎలాగైనా మొత్తం పడిపోతాయి. అలా టక కొట్టి మొత్తం పడిపోయింది. ఇది ట్రిక్ బాగుందా? ఇలా ఇస్తారు. అలా ఎవరైనా చేస్తే చిత్తి పక్కన పెట్టు. నేను శనక్కాయలు ఇస్తే శనక్కాయలు అలాగిస్తారా నాకు అన్నాడు ఆయన. మరి అలాగే ఇవ్వాలి శనక్కాయలు నీట్గా వలిచి నీ చేతిలో ఆ చెనక్కాయ గింజకి తగలకూడదు. తగిలిందా రిటర్న్ బ్యాక్, నాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఎలా పడితే అలాగా దేవుని విషయంలో కూడా ఎలా పడితే అలాగా ప్రభు ఏడాది దయచేసి తప్పు చేయొద్దు. మీ గంపలు ఆశీర్వాదముగా ఉండును గాక. అతనికి వచ్చిన శిక్ష మీ అందరికీ తెలుసు, దాని గురించి నేను వర్ణించాను. రైట్. తర్వాత గంపేంటో తెలుసా? యాజకత్వపు గంప. ఏ గంప అండి? నిర్గమాకాండం 29వ అధ్యాయం 3వ వచనం చదువుదాము. నిర్గమాకాండం 29వ అధ్యాయం 3వ వచనం. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టెలను తీసుకుని రావలెను. ఏం చేయాలంట? గోధుమ పిండితో వాటి చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఎవరు పెట్టాలి? ఇది యాజకులు ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదైనా కానీ 29వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. వాళ్ళ గంపలో పెట్టి ఏం చేయాలి? వాటిని ఏ డేట్ని తీసుకురావాలి. ఇదే గంప యాజకత్వపు గంప. ఈ గంప దేవునికి మహిమ కలుగును గాక. యాజకత్వపు గంప. యాజకత్వం చెయ్యు వారు ప్రజలందరి తరపున నిలబడి యాజకత్వం చేస్తారు. అమ్మ బాగున్నది. యాజకత్వం చేసేవాళ్ళు ప్రజలందరి తరపున నిలబడి ఏం చేస్తారు? యాజకత్వము చేస్తారు. వారి గంప ఎలా ఉండాలి? అతి పరిశుద్ధంగా చాలా నీట్గా ఉండాలి. వాళ్ళ గంప ఎలా ఉండాలి? చాలా నీట్గా ఉండాలి ఆ గంప. ఎలా పడితే అలా ఉండడానికి ఆ గంప ఏదో ఒక గిన్నె తీసుకొచ్చి వేసేట్రా. ప్రభు బలని మనం ఎంత చక్కగా దానికి ప్రత్యేక పాత్రలు దానికే చెప్పాలి ఉంటాయి. దాని పాత్రల్ని మనం మార్చడానికి ఏమాత్రం కూడా ఇష్టపడతామా? ఇష్టపడం. ఎందుకని? అదే యాజకత్వపు గంపక సాదృశ్యం.
బాగా వినండి మాట, యాజకత్వపు గంపకు సాదృశ్యం అది. ఆ గంపను జాగ్రత్తగా ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా కాపాడాలి. అందుకే ఆ గంప చాలా జాగ్రత్తగా దేవుడి సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. అంటే ఆ గంప ఏ గంప తెలుసా? పరిశుద్ధ గంప. ఏ గంప చెప్పండి? పరిశుద్ధ గంప. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడదు కదా. ఆ గంప తీసుకొస్తే దేవుడు ఏం చేయాలి? యాజకత్వాన్ని అంగీకరించాలి. నువ్వు పరిశుద్ధ గంప, పరిశుద్ధంగా లేకుండా ప్రార్థన చేస్తున్నావా? హలో, పరిశుద్ధంగా లేకుండా ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రార్థనలు పరమునకు ఏమి వెళ్తాయి? దేవుడు అంటే మీరు ఉపవాసం ఉంటారు కదా, మీ ఉపవాసాలు పరమునకు వినబడట్లేదు అన్నట్టు. మీరు ప్రజల తరపున నిలబడే వాళ్ళండి. మీరు ప్రజల కొరకు ప్రార్థన చేస్తే ఏమంటే తిమోతి పత్రికలో రాయబడుతుంది కదా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు. కొంతమంది ఏం ప్రార్థన చేయొద్దని చెప్పారు. ఏం చేయకూడదంటే ప్రార్థన చేయకూడదంట. నేను అంటాను ప్రార్థన చేయదు, కానీ ఎలా చేయాలో అలా చేయండి అంటాను. దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయండి అంటారు. ఒక రోజు ఒక కుమార్తెకి చెప్తున్నాను, అమ్మా నువ్వు చేయాల్సిన ప్రార్థన అది కాదు, ఇలా చేయండి. ప్రార్థనే చేయొద్దు అనలేదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన అది కాదు, ఈ విధంగా ప్రార్థన చేయి. అలా కాదు, ఇలా. దైవ చిత్తానుసారంగా మనం ఏం అడిగినా అది మనకి కాదనడు ఆయన. ఆమె మనవి ఆలకిస్తాడు. మనకు కలిగిన ధైర్యము అదే అని మొదటి యోహాను పత్రిక 5:14 చాలా స్పష్టంగా రాయబడింది. యాజకత్వపు ప్రార్థన ఎలా ఉండాలి? చాలా నీతిమత్వాన్ని కలిగి ఉండాలి. యాజకత్వపు గంప ఎలా ఉండాలి? చూస్తే నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. దయచేసి దేవుడి దగ్గర మాత్రం కయ్యేలాగా ఉండద్దు. మరో దగ్గర దేవుడికి మీ సలహాలు ఇవ్వద్దు ప్లీజ్. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు అలా చేస్తే బాగుంటుంది. ఎవరికి సలహా? అది మనకే నష్టం. దయచేసి దేవునికి సలహా ఇవ్వద్దు. ప్రభువా ఇది పరిస్థితి, దీన్ని నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో దాన్ని ఆ విధంగా చేయండి, నో ప్రాబ్లం. మేబీ కొన్నిసార్లు అది నా గుండెకు నొప్పిగా రావచ్చు, దేవుని స్తోత్రం. కాకపోతే నువ్వు గుండె చెదరిన వారిని స్వస్థపరుస్తావు, ఖచ్చితంగా నాకు స్వస్థతనిచ్చావు. నేను కోరిన నా స్నేహితుడిగా నువ్వు నాకు కొన్నిసార్లు గాయాలు చేయొచ్చు. పగవాడుగా లెక్కలేని ముద్దులు పెట్టవు, కానీ మేలు కొని స్నేహితుడిగా కొన్నిసార్లు గాయములు చేసి గాయములు కడతావు కదా. నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నానేసి యాజకత్వపు గంప, పరిశుద్ధమైన గంప. ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి. పరిచర్య ఎలా చేయాలి? అసలు నిజంగా చెప్పాలంటే ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి వాల్ పోస్ట్ ఉంటుంది కదా, వాల్ పోస్ట్. బలిపీఠం దగ్గర ఏముంటుంది? వాల్ పోస్ట్ తొడవడం ధన్యత అని భావించేవాళ్ళు. ఏం ధన్యత? వాల్ పోస్ట్. ఈరోజు వేసుకో, నువ్వు చూడాలరా, నువ్వు మందిర పరిచర్యకి వంతులేంటి? వంతులు పెట్టాం వాళ్ళు. ఆ తరగతి చొప్పున ఆ తరగతి చొప్పున వంతులు పెట్టినా కుదరట్లేదు. అసలు ఆ వాల్ పోస్ట్ పెట్టడానికి ఒక తల్లి అయితే ఆ ముందున గ్రిల్స్ ఉంటాయి కదా, అవి నేను తొడిస్తాను, మీరు ఎవ్వరు తొడదు. అమ్మ త్వరగా తొడాలి, సమయం లేదు. అయ్యా మీరు ఎప్పుడు చూసారో చెప్పిన అప్పుడు నేను చూసేస్తాను. మీరు ఎప్పుడు దొరుకుతారా అప్పుడు నేను చూసేస్తాను. తొడాలి. బలిపేట తులుస్తుంటే నీట్గా ఉండాలి. బలిపేట ఎంత తులిసిన తర్వాత నీటి చుక్కలు కనబడకూడదు. అలా కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటా, ప్రభుని స్తుతించుకుంటా, అయ్యా నీ పరిచర్యలు నన్ను పాలిభాగం చేశావు, నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ కంపం దేవుడా ఆశీర్వాదం. కొంతమంది తుడిచిన ఏ ఆశీర్వాదం నాకు శాపంగా ఎందుకు అంటాం తెలుసా? తప్పదు కాబట్టి నా జీవితానికి ఇది ఒక బాధ. తప్పదు. ఫ్యాన్ చూడాలా? కుర్చీ వేసుకుని ఫ్యాన్ చూడాలంటో అంతది మన ఫ్యాన్ ఎవరు చూపిస్తే ఇదే సమయంలో ఆడుకుంటే బాగుంటుంది కదా, ఫోన్ చూసుకుంటే బాగుంటుంది కదా. కానీ ఫ్యాన్ అంతదా తుడిస్తే
అసలు మందిరంలో ఎక్కడైనా బూజు ఉందా? ఉండకూడదు. నేను మందిరంలో ఉన్నాను, బూజు ఉండకూడదు. మోకలేయాలి, బండలు పగిలిపోవాలి, అలా మోకలేయాలి. కావాలంటే కొత్త బండలు ఎత్తునే ఉన్నాం. దుర్గద్దు వెళ్తా నీ మోకాలకి బండ పగిలిందంటే నీ మోకాల్లో ఉన్న శక్తి అంత గొప్పది. నువ్వు మోకరించేవాటి దేవుడు టర్రం దిగి వచ్చేస్తాడు. నువ్వు పిలవగా ఆయన నేను ఉన్నానంటాడు. అది యాజకత్వపు గంపకున్నటువంటి ఆశీర్వాదం. ఎక్కడ వంతులే నువ్వు చూడు నేను తొడను నువ్వే తొడాలి. నువ్వు తొడనంటవా? వదిలేయి, నేను తెలుసుకుంటా. నువ్వు తొడనంటవా? చెప్పాలి, బాబు నీదే ఒక పరిచర్య తెలుస్తుందా? తొడవను. అయితే దేవుని స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. నేను వెళ్ళిపోతున్నాను తొడడానికి. ఎవరిని దీవిస్తాడు ప్రభు? ఎవరిని వాడుకుంటాడు? ఎవరిని బలపరుస్తాడు? దేవునికి పక్షపాతం లేదో? తన ఎద్దకు వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేసేవాడు కాడు. తనకు భయపడు వారి ఎడల ఆయన చక్కగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం. ఆయన అంగీకరిస్తాడంట. తనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును దేవుని వాక్యం ఉంది. విడుస్తావా, ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, కానీ పరిచర్య చేసేవాడిని మాత్రం దేవుడు తప్పక. దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే ఒక అమ్మ అలా వెనక్కి నిలబడి, ఇలా లైట్లకి పురుగులు వస్తుంటాయి కదా, ఆయన వాక్యము ప్రకటన చేస్తూ ఉంటే ఆ పురుగు వెనక్కి వస్తుంటే దాన్ని ఆ పురుగుని తీసేయటం, ఆ పురుగుని తీసేయటం, అలాగే అయిపోయేదాకా పరిచయం ఆశిస్తూ ప్రార్థన చేస్తాం. పురుగు వాళ్తుందంటే దైవజనుడు నిజంగా అసలు మీకు కొన్ని సేవలు మీరు అంగీకరించలేరు. మీరు అంగీకరించలేదు, నేను చెప్తున్నాను. బయట నిలబెట్టేసారు, వచ్చేదాకా అక్కడే ఉండరంటే ఎంతమంది బ్రతికినాడిన ఫోన్ లేరా, నేను చెప్తాను లేరా అన్నకి, నువ్వు లోపలికి వెళ్ళిపోరంటే అన్న ఇక్కడ నన్ను నిలబెట్టాడు, నేను ఇక్కడే ఉంటాను. అన్న ఇక్కడ నన్ను నిలబెట్టాడు, నేను ఇక్కడే అన్న నిలబెట్టాడా, ఇక్కడే ఉంటావు. మరి ఇప్పుడు నిలబెడితే కాల్ ఏది యాచకపు గంప? ఆ గంప ఆశీర్వాదపు గంపగా ఉండాలి కదా. బాలు నడవలసిన తర్వాత పిల్లల్ని ఇప్పటి నుంచే కనిపించడం మొదలు పెడితే పెద్దడైనప్పటికీ అవి ఉంటాయి. వాడికి ఏం తెలుసు? చిన్నపిల్లడు ఆ నోటితో ఇస్తున్నాము. అసలు ఆ మాట ఏమద్దు. ఆ మాట అంటే సమీరుకి వేస్ట్. సమీరు గురించి మనకి దేవుడు రాయించడు. అసలు వాడు అక్కడ నేను మొక్కాను అంటే ఎన్ని సంవత్సరాలు నేను మొక్కించడు. యాజకత్వ గంప మంచి కలిగి ఉంటే దేవుడు బోగ్గా దీవిస్తే, లేకపోతే చెప్తున్నాడు. వంతులు కాదు, నేను చేస్తాను పరిచర్య, నేను చేస్తాను పరిచర్య. అది యాజకత్వ గంప. నేను చేస్తాను పరిచర్య, నేను నమ్మకంగా చేస్తాను. యథార్థ నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నాకు అనవసరం, నేను మాత్రం నమ్మకంగా పరిచయం చేసుకుంటూ వెళ్తాను. నువ్వేం ఇంక కీబోర్డ్ నువ్వు సర్దుకోలేదే, నీదే కదా. నువ్వు సర్దితే ప్రాబ్లం వస్తుందా? నువ్వు చదివితే మన ప్రాబ్లం వస్తుందా? రాదు. యాచకత్వం చేసి ప్రభా ఇది సర్దుతున్నా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతసేపు అందరికి ఏం కావాలంటే స్టేజ్ కావాలి, స్టేజ్ మీద వాక్యం చెప్పాలి. అదే యాచకత్వం. అది తప్పితే ఇంకోటి వద్దు. ఇది రావటానికి ఎన్ని సంవత్సరాలు దేవుడు మమ్మల్ని నచ్చుకుంటా వచ్చాడు. అన్నిచ్చేసాడు దేవుడు. యాచకత్వపు గంప అంత ఆశీర్వాదం. ఏం లేదు, ఎక్కిపోవాలి, స్టేజ్ ఎక్కిపోవాలి, వాక్యం చెప్పేస్తే అయిపోయిందా యాచకత్వ గంప. అసలు కిందేం లేదు, డైరెక్ట్. ఆయన అన్నాడు, ఈ మధ్య వస్తున్న చాలామంది డాక్టర్లు కాదన్నాడు. అందరూ దొంగదారులు, అడ్డదారులు ఎంచుకున్నారు. ఆ దారులు ఎంచుకోవద్దు. వేరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడే. సరైన మార్గం, సరైన ద్వారం గుండా రావాల్సిందే, నలగొట్టాల్సిందే. ఎప్పుడురా? బేర్షెబా మొదలుకొని దాని వరకు సమయాన్ని ప్రవక్తకి ఎలా స్థిరపరిచారు? చిన్నప్పుడేనా? పెద్ద అయిన తర్వాత. కానీ వాగ్దానం ఎప్పుడు? చిన్నప్పుడే.
వాగ్దానం చిన్నప్పుడే, ఆయన పెద్ద అయ్యేదాకా ఆగాల కొంచెం. ఏం లేదు స్టేజ్ ఎక్కారు ఆ పిల్లని ఎప్పుడు స్టేజ్ ఎక్కిస్తారు? అంతవరకు బాన్స్లాగా ఉండాలా? అక్కడ కొంతమంది ఆలోచన మీ ఆలోచన కాదులేండి, చెప్తున్న అన్నిటిని తీసుకుని అనేకులకు ఈ వార్త వెళ్తుంది కాబట్టి, ఆ వార్త అనేకులు వింటారు కాబట్టి, వాళ్ళలో ఇలాంటి స్వభావం ఏమైనా ఉంటే మారు మనసు పొందుతారు కాబట్టి. తెలుసా అసలు యాజకత్వానికి మొట్టమొదటి పునాది అంటే ఏంటో తెలుసా? మారు మనసు అంట. మొదటి పునాది ఏంటి చెప్పండి? ఏంట్రా మొదటి పునాది? మొదటి పునాది ఏంటి? గట్టిగా చెప్ప. మారు మనసు ఏంటది? అది మొదటి పునాది. మారు మనసు పొందుతూనే ఉండాలి. ఆ పునాది ఎప్పుడు ఉండాలి మన జీవితంలో. నేను పొందకపోతే నరకాన పోతావు. మా వాడు పొందాల్సిన అవసరం లేదు, పోతారు ఇద్దరు కలిసి యేసు రక్తం. ఎందుకంటే నువ్వు వాడికి సహాయం చేసే కదా. చాలామంది అంటారని చెప్పి మాటలు నేను ప్రకటన చేస్తున్నాను. యాజకత్వపు గంప ఎంత పరిశుద్ధంగా ఉందో పరిశుద్ధంగా ఉండాలి. ఆ తల్లి వచ్చింది అనుకోండి, అన్న మీకు తెలుసా, అన్న నివసించిన ప్రాంతంలో ఒక ఓట ఉంది. గిబియోన్ ప్రాంతంలో అన్న నివసించిందంట. ఆ ప్రాంతంలో ఒక ఓట ఉంది. ప్రాంతంలో ఒక ఓట అంటే ఆ ఓటకి ఏం పేరు పెట్టారు తెలుసా? హన్నా ఓట అని పేరు పెట్టారంట. ఆ ఓటకి ఏం పేరు పెట్టారు? ఓట. ఏంటండి అది? ఓట. ఓట నీరు ఇలా తీస్తుంటే స్వచ్ఛంగా ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి నీరు ఊరుతున్నాయంటే గ్రేట్. ఈ ఓట హన్నా ఓట అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆమె నివసించింది. ఆమె ప్రార్థన అనేకులకు ఆదర్శకరంగా మార్చబడింది. యేసు రక్తం. మన యాచకత్వం అనేకులకు ఆదర్శకరంగా ఉండాలి. అంత గొప్ప గంపమంట. ఏం గద్దించినా ఏం చేసినా ప్రేమేనా, తప్పితే ఇంకో ద్వేషము ఏదో కోపము ఆ బాధతో చెప్తాను మీకు. కొన్నిసార్లు బాధతో వ్యక్తపరుస్తుంటాను ప్రజలందరికీ. అలాంటి పరిచయం చేస్తాను. గోడ తొడవడానికి, ఆ పోస్టర్ తొడవడానికి నీట్గా ఫ్యాన్లు బలిపేయటం అంతా కూడా నీట్గా మందిరం ఒక్కలను కడిగేసేవాళ్ళు. అసలు పోటీ మాకు మందిరం కడగడానికి. శనివారం వస్తే పోటీ, ఎవడు గొడుగుతాడు మందిరం ముందని. నన్ను పిలవచ్చు కదా అని గొడవ. దానికి గొడవ ఆడుకునేవారు మేము. నువ్వు చెయ్యి కాదు గొడవ మాకు. గొడవ దేనికి మాకు అయ్యేది? నన్ను పిలవకుండా ఎందుకు చేసావు? నువ్వు ఒక్కడే దీవెని పొందించుకుంటావా? మా గొడవ అది. హలో, వినపడుతుంది అందరికి? మా గొడవ ఏంటి అబ్బాయి? హలో నేనే కొంచెం తలపైకి బాబు ఏమండి సార్, తలపైకి మా గొడవ ఏంటి చెప్పండి. చెప్పండి రా మా గొడవ. చెప్పండి అమ్మ మా గొడవ ఏంటి? నన్ను పిలవకుండా నువ్వు ఎందుకు అడిగి? నువ్వు ఒక్కడే ఎందుకు అడిగావు? నేను ఒక్కడే ఏం చేసావు పరిచర్య? అంటే నీ ఒక్కడే దీవెని పొందాలి, నేను దీవెని పొందకూడదా? అది మా గొడవ. మీ గొడవ ఏంటి చెప్పండి రా. మీ గొడవ ఏంటి? నువ్వు చెయ్యి, నీది అది మీ గొడవ. ఈ పరిచయం ఏంటి ఇలా మారిపోయిందని నేను తలగెత్తున్నట్టు నేను కొట్టుకుంటాను లోపల. అమ్మగారేమయ్యా నువ్వు బాధపడద్దయ్యా అంటది. బాధపడద్దు అంటే అసలు నేను ఎలాంటి పరిచర్యం చూసి వచ్చాను? ఎలాంటి పరిచర్య? అసలు పరిగెట్టేవాడు పరిచర్య నేను దీవింపడాలి. ఒకడు అంటుకున్నానంటే దాన్ని మళ్ళీ ఆ గొడవాడు నువ్వు అంటుకున్నావు, నేను నువ్వు బలిపీడం తుడుస్తావా? మరి నేను కింద తుడిచినా? నువ్వు ఫ్యాన్ తుడుస్తావా? నువ్వు బూజు దులుపుతావా? ఇది ఒకళ్ళు వంతుల మీద వేసుకునేది ఇది. నువ్వు బూజు దులిపి నేను మందిరం ఊడ్చేస్తాను, ఓకేనా? నువ్వు బూజు దులుపు, మందిరం ఊడిస్తాను. బల్ల వేసుకుని మందిరం అంతా బూజు దులిపి ఫ్యాన్లన్నీ రెక్కలన్నీ తుడుచుకుంటూ వచ్చేవాళ్ళం. శనివారం ఎప్పుడు? మొదటి శనివారం పక్కా. మొదటి శనివారం మా పని అదే. ఎందుకంటే మొదటి శనివారం ఉదయం కూడా ప్రార్థన ఉండేది మాకు. యాజకత్వ గంప గురించి మాట్లాడుతున్నా. ఆ గంప ఎప్పుడు? ఆ గంప నువ్వే, నీ చేతిలోనే ఉంది. అన్ని సిద్ధపరచుకుని దేవుని మందిరానికి రావాలి, ఆశీర్వాదం పొందుకోండి అని చెప్తున్నాను. మీ మీద ఏమైనా కోపం లేదు, కష్టం లేదు.
ఎందుకో మాట్లాడక ప్రభు కూడా ఈరోజు ఇదే మాట్లాడాడు. మరి ఊహించింది కూడా కాదు. చూసుకున్నప్పుడు గంప, భక్ష్యకారుని గంప, యాజకుని గంప అని మనసులో ఉంది. కానీ యాజకుని గంప గురించి ఇలా మాట్లాడతాడు అని నేను అనుకోలేదు. ఆయన మాట అది నాకు కూడా ఉపయోగమే, నిలబడిన సేవకునికి అందరికీ ఉపయోగమే. ఏదైతే దేవుడు తన మాటను తెలియపరుస్తుంటే అదే కదా మీకు అందిస్తాం. అప్పుడు నాకు కూడా అదే వేసి రక్తమే చేయండి. అయిపోయింది యాజకత్వని గంప అయిపోయిందా? అయిపోయింది లేదా? ముందుకెళ్దామా? దేవునికే మహిమ కలుగును కాక. ఆమేన్. రైట్, మంచిది. దేవుని వాక్య భాగంలో నుంచి ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి చదువుతాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి చదవాలి. నీవు గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరముని ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినముల నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదని ప్రమాణము చేసిన దేశమును నేను వచ్చిన సంగతి నేడు నీ దేవుడని యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. ఏం చేయాలంట? భూఫలములన్నింటిలో ప్రథమ ఫలములన్నింటిలో తీసుకుని గంపలో ఉంచి ఏం చేయాలి? మందిరానికి తీసుకురావాలి. ఎంతమంది ప్రథమ ఫలం తీసుకొస్తున్నారు మందిరానికి? ఎంతమంది ప్రథమ ఫలం తీసుకొస్తున్నారు? అయ్యా మా జీవితంలో వస్తున్నాయి, దేవుని స్తోత్రం కలుగును గాక, మేము అదే ఇవ్వగలుగుతున్నాం. నేను చెప్తున్నానా, నా ప్రథమ ఫలం నేను ఇస్తున్నాను యాజకుని. నా ప్రథమ ఫలం మరలా చెప్తున్నాను, నా ప్రథమ ఫలం ఏం చేస్తాను యాజకునికి. ఇక్కడ ఇస్తున్నారు కొంతమంది తమ జీవితాన్ని సమర్పించుకుని. ప్రథమ ఫలము కంటే అత్యధికంగా ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. దేవుడు వారిని బహుగా దీవించునుగాక. ఆ గంప ఆశీర్వాదంగా ఉండునుగాక. ఎలాగెత్తున్నారు? కక్ష చేతన ముష్చేతన కాదు కదా. ప్రేమతోనైనా, ప్రభు మీద ప్రేమతో, పరిచర్య మీద ఉన్న ప్రేమతో, పరిశుద్ధులైన యాజకుల మీద ఉన్న ప్రేమతో పరిచర్య ముందుకు కొనసాగాలని నిజంగా చెప్తున్నాను. ఆ తల్లులు, ఆ తండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ గంపను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిజంగా ఉంచుతున్నారు. మీరు చేస్తున్నారు, మీరు చేయట్లేదని నేను అన్నాను. కాకపోతే వాక్యం వింటున్నారు కదా అనేకులు, వారికి మాట ఉపయోగకరంగా ఉండునుగా అని చెప్తున్నాను. మీరు చేస్తున్నారు. మీ ప్రథమ ఫలాన్ని అంతకంటే ఎక్కువ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పణగా ఇస్తున్నారు. అల్లాడింపు చేయ అర్పణగా ఇస్తున్నారు. మీ ఆ గంప దీవింపబడును గాక. గంప దీవింపడుతుంది, సమస్య లేదు. పిల్లలకి స్నాక్స్కి ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకో, ఫస్ట్ ఏం చేయాలి? ప్రథమ ఫలం దశంభాగం 2 కలిపి ఇవ్వాలి. అప్పుడే దేవుడు బోగా దీవిస్తాడు. అది నా చిన్నతనం నుంచి నేను నేర్చుకున్నా. చాలామంది వాక్యం చెప్పిస్తుంటే అయ్యారు అలా చేస్తారా, ఫాస్ట్ కూడా వచ్చి అందరి దగ్గర. బాబు, నాకు ఏ రోగం వచ్చినా ఎక్కడే ఉన్న సాక్ష్యం, నేను దేవుని మందిరముల కొరకు, దేవుని పరిచర్య కొరకు ఆ అమౌంట్ని వాడుతున్నానా లేదా? వేరేగా ఉండదు మన జీవితంలో. దేవుంది ప్రతిదీ. ఒకవేళ నేను ఏదో వార్త ప్రభు ఇది వాడని గుర్తుపెట్టుకో అని చెప్తాను. అరే నేను ఇచ్చాను అంటే వేసి రక్తమే చేయం, వేసి రక్తమే చేయం. మీరు ఆ చేస్తున్న పరిచయం మీ గంప దీవింపబడును గాక. ఆమేన్. మంచిది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనాన్ని తెచ్చేసి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్షములు సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యం పట్టుకుని రాత్రి మీద పెట్టి నేను పోయమని అతనితో
చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట వినబడుతుందా మీ జీవితాలకి? గిద్యోను గంప. ఇదే గంప తెలుసా? అర్పణ గంప. దేవుడు అతన్ని దర్శిస్తే నన్ను దాటి వెళ్ళిపోవద్దు ఈరోజు అన్నావు కదా, బలాజ్యుడా, పరాక్రమం గల బలాజ్యుడని. దేవుడు మాకు తోడేంటి, ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి అని అన్నాను కదా. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నాకు ఒక సూచన కనపరచు, ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అని ఏం చేసాడంటే అర్పణ సిద్ధం చేసి ఏం చేశాడు? ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని దగ్గరికే తీసుకొచ్చాడు. నేను అంటాను, అర్పణ ఏంటి తెలుసా? నువ్వే. నీ గంప దీవింపబడును గాక. సజీవ యాగముగా మనల్ని మనం ఏం చేయాలంట? సమర్పించుకొని దేవుని దగ్గరికి వస్తే ఆ గంప మీద దేవుడు ఏమన్నాడు? నీళ్లు పొయ్యి అన్నాడు. ఏ పొయ్యి అన్నాడు? ఒకవేళ దీన్ని ఆత్మీయ అర్థంగా చెప్పచ్చు, బాప్తిస్మం అని చెప్పవచ్చు, కానీ నేను అట్లా చెప్పనులేండి, రక్తమే చెయ్యి. నువ్వు వస్తే నీళ్లు పోస్తే ఏమవుతుంది? అగ్గి ఏమాత్రం కూడా దాని మీద రాచి పెట్టబడుతుందా? నీళ్ళు పోస్తే అగ్గి అంటుకుంటుందా? అగ్గిపెట్టి తడిస్తేనే అంటుకోదు, అగ్గిపెట్టి తడిస్తేనే అంటుకోదు. ఒరే కొంచెం దీన్ని ఎండలో పెట్టురా అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దాని మీద నీళ్ళు పోయి నువ్వు నిజంగా సజీవ యాగముగా దేవుని సన్నిధిలో సమర్పించుకుని వస్తే నీ ఎడల ఆయన చేయి కార్యములు, నీ ఎడల ఆయన చేయి అద్భుతములు, నీ ఎడల ఆయన చేయి సూచక్రియలు అవి గొప్పవిగా ఊహాత్మకంగా ఉంటాయి. అంటే ఊహకు అందరి కార్యాలు నీకు చేస్తాడు. జరగని కార్యాలు, జరగదని అనుకోని కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని మహిమ కలుగుందా? అర్థమవుతుంది ఈ మాట? నీళ్ళిపోయమంటే అర్థం ఏంటి? అక్కడ నీళ్ళిపోయి జరుగుతుంది కార్యం. గిజ్జలు అనొచ్చు, నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అంటుకుంటుంది. అప్పుడు అసలు అది తెలియదు గిజ్జానికి. మంట ఎలిగెత్తినాడు దేవుడు, మంట నీళ్ళిపోయి అంటే దేవుడు చెప్పాడు, చేసినంతే. సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు చెప్తాడు, ఇది చెయ్యి అంటే ఓకే నేను చేస్తాను, నేను ఆ విధంగా ముందుకెళ్తాను. సమర్పణ వలన దేవుడు ఏమంటాడు తెలుసా? నీళ్ళిపోయి జరగదు అనుకున్న ప్రజలందరూ కానీ నీ ఎల్ల ఆ కార్యం జరుగుతుందా? నీ ఎలా జరగాలంటే అలా చేయాలి, ఇలా చేయాలి. కానీ నేను నమ్ముతున్నాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నా దేవుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడు. ఆయన సమస్తము ఆయనకి సాధ్యమే. ఏది అసాధ్యము అంటూ ఏది కూడా ఆయనకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. సజీవ యాగముగా సమర్పణ కలిగిన గంప దేవుని దగ్గరికి వస్తే ఊహించని కార్యం, ఊహించని మేలు మన జీవితంలో దేవుడు నింపును గాక, ప్రహర్షంతో నింపును గాక. ఆమేన్. ఇంకో గంపకి వెళ్దామా? ఈ గంప ఏంటో తెలుసా? 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఆహాబు 70 మంది కుమారులను, రాజకుమారులను చంపి తలలను నా గంపలో పెట్టి ఇజ్రాయేలుని అతని దగ్గర పంపారు, యెహూ దగ్గరికి. ఇదో గంప. ఈ గంప ఏంటి? రాజకుమారుల తలల గంప. ఏ గంప? ఎందుకు రాజకుమారులు 70 మంది, ఒక్కడు కూడా మిగలలే. షోమ్రోన్లో ఆహాబునకు ఎంతమంది కుమారులు అంట? 70 మంది కుమారులు ఉండిరంట. 70 మంది కుమారులు అంటే మాటల, 70 మంది కొడుకులు అంటే మాటల. ఒక్కడికి 70 మంది పిల్లలు ఉన్నారంటే మాటల. చెప్పండి అమ్మా, మాటల. ఆహాబుకి 70 మంది పిల్లలు, 70 మంది కొడుకులు. గిద్యోను గారికి 71 మంది, ఆహాబుకి 70 మంది. నిజమే, జోక్ కాదు. అంతమంది పిల్లలు, అంతమంది కొడుకులు, అంతమంది కొడుకులా? ఈ 70 మంది కొడుకుల్ని ఒక్క రోజులోనే తలలు తీసుకొచ్చి గంపలో పెట్టేశారు. కారణం, ఆ గంప దేనికి సాదృశ్యం బాబు? శాపగ్రస్తమైన గంప. కారణం, నీ దేవుడిని యెహోవా మాటలు నీవు ఆలకించలేదు, అనుసరించలేదు, ఆజ్ఞలు గైకొనలేదు కాబట్టి నీ కుమారుల 70 మంది ఒక్కడు కూడా మిగలలే. ఎవడైనా ఒక్కడైనా మిగలాలి కదా మనకి. అమ్మ అవుతుందా? అమ్మ వినబడుతుంది ఈ మాట? ఒక్కడైనా మిగలాలి కదా. మిగలకపోతే ఎందుకు? ఒక్కడైనా మిగలాలి కదా. కానీ ఆ గంపలో 170 మందిని వేసుకొచ్చారు. ఎందుకని? తండ్రి చేసినటువంటి
తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు మాటలు. ప్రవక్త అయిన ఏలియాను ఇబ్బంది పెట్టాడు. భార్య మార్తిని, నాబోతు ద్రాక్ష తోటను స్వతంత్రించుకున్నాడు. అలాంటి తప్పులు చేస్తే ఎవరి మీదకి వస్తాయి? అందుకే అంటారు కదా చాలామంది, మరే మనం చేసేవని మన పిల్లలకు తగులుతాయి జాగ్రత్తరా అంటారు. మన పిల్లలు, మన వెనక్కి మన పిల్లలు ద వుడెన్ బౌల్ అని ఇంగ్లీష్ లాంటెల్లో ఉండేది. దాని పేరేంటి? ద వుడెన్ బౌల్. ఏం పేరు? ద వుడెన్ బౌల్. ద వుడెన్ బౌల్ అని ఎందుకు ఉండేదంటే, ఆ తండ్రి వాళ్ళ అమ్మగారికి అంట, ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి, ఆ చిన్న పిల్లవాడ తండ్రి వాళ్ళ అమ్మకి అన్నం సరిగ్గా పెట్టేవాడు కాదంట. వీళ్ళందరూ స్టీల్ ప్లేట్లో తింటే వాళ్ళ అమ్మకి మాత్రం చెక్క ప్లేట్లో ఇచ్చేవారు. ఓకే, చెక్క ప్లేటు ఒక ఆశీర్వాదే, కాకపోతే అది తక్కువేమో వాళ్ళ ఊర్లో అలా ఇవ్వడం తక్కువేమో. అంటే చెక్క ప్లేట్ అంటే ఉదాహరణకి మనందరం కంచాల్లో తింటూ ఒక పేపర్ ప్లేట్ వేసారనుకోండి, ఒకరికి ఎట్ట ఉంటుంది? ఇప్పుడు తల్లికి ఏం పేపర్ ప్లేట్ ఇచ్చి మనందరం కంచాల్లో తింటున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇదేంటిది? ఆ చిన్న పిల్లడు చూస్తున్నాడంట, అమ్మని సరిగ్గా చూసుకోవట్లేదు, అంటే నానమ్మని సరిగ్గా చూడట్లేదు. ఇది వెళ్ళాడంట ఒక రోజు పిల్లడు, చెక్క తీసుకుని 4 పలకలు చేసుకుని 4 పలకలు పెట్టాడంట. అలానే ఏంట్రా చేస్తున్నామని. ఏం లేదు నాన్న, భవిష్యత్తులో నీ కొరకే అన్నాడంట. ఏం లేదు నాన్న, ఏం నా భవిష్యత్తులో నా కొరకే ఏంట్రా అంటే, ఏంటి నువ్వు కూడా ముసలిడు అయిపోతావు కదా, అవుతావు, అప్పుడు నీకు కూడా ఇందులోనే అన్నం పెట్టాలి నేను అన్నాడు. నాకు ఇందులో ఎందుకు అన్నం పెడతావంటే, మరి మామకి ఎందుకు అందులో పెడుతున్నావు అన్నం? మామకి ఎందులో పెడుతున్నావు అన్నం? మనందరం ఏమో మంచి ప్లేట్లలో తింటున్నాం, మామకేమో చెక్క ప్లేట్లో ఇచ్చి దూరంగా కూర్చుని పెడుతున్నావా? అలాంటి తప్పుడు నిర్ణయాలను బట్టి ఏమవుతుంది? నీకే, నువ్వు చేసింది నీకే అవుతుంది, తప్పేముంది? రేపొద్దున నేను కూడా నీకులాగే చేయాలి కదా. అందుకే ఏం లేదు, ఎవరి జీవితంలో మా తల్లి అంటే 10 సంవత్సరాలు వెయిట్ చేసిందంట. 10 కాదు, చాలా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎంతో వెయిట్ చేసిందంట తల్లి. ఏంటమ్మా వెయిటింగ్ మీదంటే, ఏం లేదు, ఆ కూతురు పెద్ద, ఇప్పుడు ఆ కూతురు ఉంది, కూతురు పుట్టిన దానికి ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు ఆ కూతురు తల్లిని, నేను అది చిన్నప్పుడు దానికి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, అమ్మ నా మాట అంటే ఊరికమ్మా నీకేం తెలీదు అనేదంట. ఊరికమ్మా నీకేం తెలియదు అనేదంట ఈ కూతురు. ఇప్పుడు ఈ కూతురు ఏమైపోయింది? తల్లి అయింది. ఈ కూతురికి ఇంకో కూతురు ఉంది, ఆమె 10 సంవత్సరాలు. వెంటనే ఆమె నువ్వేందుకమ్మా అలా చేస్తుంటే, ఊరికమ్మే నీకేం తెలియదు అన్నదంట. వెంటనే తల్లి వెయిటింగ్. ఈ తల్లి అంటది, ఇన్ని సంవత్సరాలు నేను వెయిటింగ్ చేసిన దానికి నాకు సంతోషం. నీకు అదే వయసులో ఉన్నప్పుడు నేను అమ్మ ఎందుకంటే నీకేం తెలియదు ఊరుకో అన్నావు. సేమ్ ఇప్పుడు నీ కూతురు అలాగంటే నీకేమనిపిస్తుంది? బాగుంటుంది కదా. ఏం విత్తుతావు? పంట కోసేయాల్సిందే, తప్పదు. నువ్వు గొడవలు విత్తుతున్నావు అనుకో, గొడవ నీ జీవితాంతం వస్తుంది తెలుసా. కుష్ఠం ఒకటి వదిలేసింది ఎవరికి? నయమానికి. గ్యాజీలు సంపాదించుకుని వచ్చింది ఏంటి? బట్ల, ఆస్తిలే, కష్టం. ఎవరు ఏం కావాలనుకుంటే అది వస్తుంది. అది ఎలాగే ఏ రీతికి వస్తుందో, ఎటు నుంచి అలాగ వస్తుందో, ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఎప్పుడు శ్రేష్టమైన మంచిగా కోరుకోండి. మీ గంపలు మంచిగా కనుక పిల్లలుగా తలకాయలు తెప్పకూడదు. ఆ గంపలు మన జీవితంలో ఉండకూడదు, ఆ శాపం మన జీవితంలో ఉండకూడదు. మన పిల్లల తరములు దింపబడాలి. ఆమె హల్లెలూయా. మన పిల్లల తరములు దింపబడుతూ వడబిరుతూ ప్రభువులో ఎదుగుతూ రావాలి. నేను చూశానండి, ఒక సేవకుడి కుటుంబం, ఆ సేవకుడు దేవుని మాటకి పరిచర్య చేశాడు. వాళ్ళ కుమారులు కుమార్తెలు దీవించబడ్డారు. తర్వాత ఇప్పుడు ఎవరు దీవించబడ్డారు? మనవళ్ళు దీవించబడ్డారు. తర్వాత ఆ మనవళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. హల్లెలూయా. అలాగ దీవెన ఏమవ్వాలి? తరములకు కొనసాగాలి. తలకాయలు దిగిపోవడం ఏంటంటే, 70 మంది ఆ గంపలో ఉన్నారు. 70 మంది. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ వెరీ సీరియస్ థింకింగ్. థింక్ అబౌట్ ఇట్. దీని గురించి ఆలోచించండి ఒకసారి.
70 మంది తలకాయలు. ఒకసారి ఊహించండి, ఆ గంప మన ఎదురుగా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న సగం మంది జ్వరం వచ్చి చచ్చిపోతారు. ఎందుకంటే అన్ని తలకాయలా ఎక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇజ్రాయేల్ పంపించారంట యెహూ దగ్గరికి. కుప్పలు వేయండి, 2 కుప్పలు వేసారు. కుప్పలు అవ్వాలి తలకాయలు తెక్కకూడదు. మన తల ఎప్పుడు పైకి ఎత్తబడినట్టుగానే ఉండాలి. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా చేయనన్నట్టుగా మన తల ఎప్పుడు పైకి ఎత్తబడాలి. క్రైస్తవుడు హల్లెలూయా. మరొక గంప చూద్దామా? ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం. దీని గురించి ఆల్రెడీ చెప్పేశారు. అది అంజూరపు పండ్ల గంప. ఒకటేమో మంచిగా ఉన్నాయి, ఒకటేమో చెడ్డగా ఉన్నాయి. జాగ్రత్త. కొన్ని నాట్లలో కొంతమంది మంచిగా, కొన్ని నాట్లలో దేవుని మాట ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆజ్ఞలు 10 అనుకుందాం. ఆజ్ఞలన్నీ 10 కదా. 10లో 9 చేసి ఒక్కటి చేయకపోతే ఆజ్ఞలన్నీ చేయలేనట్టేనట. మా మరలా చెప్తున్నాను. 10లో 9 చేసి ఒక్కటి చేయకపోతే యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మాట రాయబడింది. కనుక ఆజ్ఞలన్నీ గైకున్న వారుగా మనం ముందుగాక. ఆ పండ్ల గంప గురించి మనం దేవుని వాక్యం విన్నాం కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ఆ మిగతా 2-3 గంపలు ఉన్నాయి. వాటి గురించి తదుపరి కాలంలో చెప్పి దేవుని వాక్యం చూసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.